రాజంపేట నియోజకవర్గంలోని మందరం, నందలూరు, టంగుటూరు, ఆడిపూరు, ఒంటిమిట్ట, దర్జీపల్లి క్వారీలలో ఇసుక అక్రమ రవాణా భారీ స్థాయిలో జరుగుతుందని, అరికట్టాల్సిన గనుల శాఖ అధికారుల బ్యాంకు ఖాతాలను ఏసీబీ అధికారులు వెంటనే స్తంభింపజేయాలని టీడీపీ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఒంటిమిట్ట హరిత హోటల్లో ఆయన మాట్లాడారు. చెయ్యేరు, పెన్నా నదుల పరిధిలో హిటాచీలు పెట్టి టిప్పర్లతో భారీ ఎత్తున ఇసుకను బెంగుళూరు, మద్రాసు, కందుకూరు తదితర ప్రాంతాలకి తరలిస్తున్నారన్నారు. మిథున్ రెడ్డి అనుచరుడైన ఓ వ్యక్తి ఎన్నికల ముందు కూటమి పార్టీలో చేరి నాయకులతో ముఠాగా ఏర్పడి భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. ప్రతిరోజు సుమారు 25 భారీ టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మండిపడ్డారు. భూగర్భ గనుల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు మామూలు మత్తులో పడి అసలు నదులను చూడడం కూడా మానుకున్నారని, వీరి బ్యాంకు ఖాతాలను ఏసీబీ అధికారులు వెలికి తీయాలని వెంకట నరసయ్య డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికల్లో ఇసుక మాఫియా గురించి ప్రముఖంగా వార్తలు రావడం జరిగింది. రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అనేక అక్రమాల గురించి వార్తలు వస్తున్నా స్పందించే నాయకుడు కానీ అధికారులు కానీ లేరు. చాలా దురదృష్టకరం. ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఇసుకో రామచంద్ర అన్నారు, వేలాది కోట్ల రూపాయలను కొల్లగొట్టు చేశారు. అంతకంటే ఇప్పుడు ఫ్రీ ఉచితంగా ఇసుక ఇచ్చినా కూడా అంతకంటే చెడ్డ పేరు వచ్చే విధంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక ముఖ్య అనుచరుడు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఒక పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశంలో కాదు. ఆ నాయకుడు ఈరోజు అతని ఆధ్వర్యంలో ఒక ముఠాగా ఏర్పడిన వైఎస్ఆర్ గ్రూప్ ఈరోజు రాజంపేట మండలంలోని మందరం, నందలూరు మండలంలోని టంగుటూరు, ఆడపూరు, ఒంటిమిట్ట మండలంలోని దర్జబల్ల తదితర గ్రామాల్లో ఇసుకను భారీ స్థాయిలో ఈరోజు టిప్పర్ల ద్వారా ప్రొక్లేలు పెట్టి ఎత్తి బెంగళూరు, మద్రాసు, కందుకూరు ఇలాంటి ప్రాంతాలకు అమ్ముకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ 1,50,000 రూపాయలు చేస్తోంది. మినిమం అంటే ఈ రాజంపేట నియోజకవర్గం నుంచి సుమారు 25 టిప్పర్ల ట్రాక్టర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. చాలా బాధాకరం. భూగర్భ గనుల శాఖ అధికారులు మామూలు మత్తులో పడిపోయి నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళ ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలా, ఏసీబీ ఇందులో జోక్యం చేసుకోవాలా. వేలాది కోట్ల రూపాయల ఇసుకను తరలిస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఇప్పటికే పుంకాలుగా ఆ నాయకుడి అవినీతి పైన మీడియాలోనూ పేపర్లోనూ వచ్చినా కూడా స్పందించిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన కంటే విపరీతమైన చెడ్డ పేరు వస్తూ ఉంది. వెంటనే దీన్ని అరికట్టాలని చెప్పి పార్టీ అధ్యక్షునికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వైఎస్ఆర్సీపీ ముఠాలో పడిన ఈ ఇసుక మాఫియాను వెంటనే నిలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గం తరఫున ఒంటిమిట్ట మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు విపరీతంగా ఇసుక తోలినారు. రాష్ట్రమంతా తోలినారు. రాజంపేట నియోజకవర్గంలో అటు పెన్నాలో కానీ ఇటు చెయ్యూరులో కానీ. అయితే ఆ రోజు పేపర్లలో కానీ ఎక్కడ కానీ వైసీపీ నాయకులు ఇసుక తోలుతున్నారనే వచ్చింది. టీడీపీ నాయకులు ఇసుక తోలుతున్నారు, వాళ్ళ భాగం ఉన్నారని ఎక్కడ రాలా. టీడీపీ నాయకులు కనీసం బాత్రూమ్ కట్టుకునే దానికి కూడా అరుచుకోలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రమంతా ఏమో కానీ రాజంపేట నియోజకవర్గంలో మాత్రం వైసీపీ నాయకులు ఇసుక తోలుతున్నారు, వాళ్ళతో పాటు కొంతమంది కూటమి నాయకులలో భాగం ఉన్నారు అని. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఇసుక తోలడం ఏంటి అంటే మన ప్రభుత్వం ఉందా లేదా? తెలుగుదేశం నాయకులు ఒక్కరైనా ఒక ట్రాక్టర్ ఇసుక తోలుకున్నారా గత 5 సంవత్సరాల్లో? మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ఇసుక తోలుకోవడం ఏంటి? వైసీపీ నాయకులు తోలుతున్నారా? విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక
ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.